హాయ్, నా పేరు అజయ్ రెడ్డి. నేను కర్నూలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నాకు ఒక అన్న ఉన్నాడు. మా అన్న పేరు అక్షయ్ రెడ్డి. మా అన్న ఇప్పుడు ఐటీ ఖరగ్పూర్లో చదువుతున్నాడు. నాకు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఒక ప్రాబ్లం ఉంటుండే. నేను సరిగ్గా ఫోకస్ చేయక, నేను సరిగ్గా దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టక, దాని తర్వాత నాకు సీరియస్నెస్ అర్థమయ్యి నేను చదువుకొని కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని సీరియస్గా అయ్యి నేను గెట్ ఓవర్ చేసుకున్న ప్రాబ్లమ్స్ని. దాని తర్వాత ఇప్పుడు నేను ఫైనల్లీ జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2లో 300కి 300 తెచ్చుకున్నాను. నాకు ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్కి ఏదైనా రీజన్ అంటే ఫ్యాకల్టీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ. అంటే నాకు డౌట్స్ క్లారిఫై చేస్తూ, నేను ఎక్కువ మాక్ టెస్ట్ రాస్తూ, ఎక్కువ కాన్సెప్ట్స్ క్లారిటీ తెచ్చుకుంటూ, దాని తర్వాత ఫైనల్గా అంటే అందరి హెల్ప్తో నేను నా ప్రాబ్లమ్స్ అన్నీ గెట్ ఓవర్ చేసుకునేసి, ఫ్యాకల్టీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చి, సో నా వీక్నెస్ ఓవర్కమ్ చేసుకునేటట్టు చేసి, అండ్ ఫైనల్లీ నా వీక్నెస్లను ఓవర్కమ్ చేసుకునేసి నేను ఎగ్జామ్ రాశాను. అండ్ నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని డ్రీమ్ ఉండే. సో నేను అందుకని ఈ డైరెక్షన్లో వచ్చి ఐఐటీలో వచ్చి ఈ జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి, దాని తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఐఐటీకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. నా జూనియర్స్కి నేను ఇచ్చే సజెషన్ అంటే, ఇప్పుడు అటెంప్ట్ చేసేటప్పుడు అందరూ ఫస్ట్ అంటే ఆర్డర్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ నా సెషన్ అయితే ఫస్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. ఎందుకంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఫాస్ట్గా అయిపోయినట్టయితే మీరు కంపారిటివ్లీ మ్యాథ్స్ లెందీ ఉంటుంది. సో ఈ రెండు మీరు ఫాస్ట్గా ఇంకా నీట్గా మిస్టేక్స్ లేకుండా చేసుకున్నట్టయితే దాని తర్వాత అది కొంచెం టైం వెళ్తుంది. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసినట్టయితే ఇందుకి కొంచెం ప్రెషర్ వచ్చి టెన్షన్ కావచ్చు అట్లా. సో ఇంకా మీరు ప్రిపరేషన్లో కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ టైం ఇచ్చి, ఎక్కువ థియరీ పార్ట్ కొంచెం చూసుకుంటూ ఎంత ఎక్కువ చదివితే అంత మంచిగా. దాని తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ సాల్వ్ చేసి, ఎక్కువ మార్క్ టెస్ట్ రాసి, ఎక్కువ పేపర్స్ రాస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ గ్రిప్ వస్తుంది రాయడానికి. ఆల్ ద బెస్ట్ అందరికీ జూనియర్స్.